ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నానండి, మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు రూపాయల జీతగాళ్ళు కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 సంవత్సరం రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయాలు ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే బిందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 సంవత్సరం వరకు ఉంటుంది. మరి ఏమండి, మాకు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవి అన్ని చిన్న సైజు వాళ్ళ కోరికలు. ఇవి తీరిపోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిని మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయము. ఈ మధ్యకాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి, నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి, నాది గురుడు 4వ ఇంట్లో ఉన్నాడండి, మీన రాశి అండి, ఇట్లా అస్సలు అడగకూడదు. అందువల్ల ఎందువల్ల ఇలా అయిపోయింది అని అంటే, యూట్యూబ్లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మీ గాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. మీరు కూడా వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4వ ఇంట్లో 6వ ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా అలా తయారయ్యారు.
కాబట్టి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు, మీ అప్పులు తీరినయ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు, ఎంతో మంది ప్రవచనకారులు, చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కరు గోశాలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురువుగారులు అండి డొనేషన్లు ఇవ్వాలండి, ఇస్కాన్ వాళ్ళండి, వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్డే ఈరోజు డబ్బులు వేసేయండి, అన్నదానం చేస్తాం, ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డివియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం, కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి, సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం, బాబానామం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానామం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారం మనకి చక్కగా శంభాల గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాల గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది ఎర్త్ అని. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో, జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దాని పేరు. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మ మహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము, చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానామం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఊహాజనితము. శంభాల గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తులో పురాణాలన్నీ ఊహాజనితాల, బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు, వేదాలన్నీ కూడా 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసి శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి, అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పాడు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, వీళ్ళ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు? మీరంతా ఏం మార్చారు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాలు కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము,
మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆ, ఆ, ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్ గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము ఆ, చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటటువంటి కరెక్ట్ రెమెడీస్, ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్ని కూడా మీకు ఏం హెల్ప్ చేయవు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క ఆ, రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి చక్కగా ఈ ఊహలు ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు కూడా మిథున రాశిలోనే పుడతారు. చెప్పుడు మాటలు వింటారని, అంటే లోయర్ క్యాడరే వాళ్ళు చెప్పేటటువంటివి నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు మిథున రాశి వాళ్ళు అనేటటువంటి ఒక అపవాదు ఉంది. మరి అటువంటి వాళ్ళు, ఇది డ్యూయల్ నేచర్ ఉన్నటువంటిది కాబట్టి ఆ నేచర్ని మీరు వదులుకోవాలా. ఇప్పుడు జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పిజ్జాలు, బర్గర్లు, ఫుడ్లు, బిర్యానీలు తింటే ఇండైజెషన్ ప్రాబ్లం రాకపోతే ఏమొస్తుంది? సో ఇప్పుడు అనారోగ్య సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చెవి కండ పెరగడము, ఆ తర్వాత మైగ్రేన్ లాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు మనం ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీ యొక్క ఫోన్ ట్యాపింగ్స్ అవడం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు ఇరుక్కునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మంచి వాళ్ళని వదిలేసి చెడ్డ వాళ్ళని, యుల్ బి ఇన్ ద ఒక భ్రమలో ఉంటారనమాట. ఇమాజినరీ ఫ్రెండ్స్ అని కొంతమంది ఉంటారు. నీ వెల్విషర్ ఎప్పుడు కూడా నీకు క్రిటిసైజ్ చేసి కరెక్ట్ గా చెప్పేస్తాడు, నువ్వు చేసే తప్పు ఇది అని. నిన్ను భ్రమంలో ఉంచేటటువంటి వాడు దోస్ ఫెలోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ ఫ్రెండ్స్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇటువంటి ఇమాజినేషన్ నుంచి బయటకు వచ్చేయండి. అలాగే బాగా చదివేటటువంటి స్టూడెంట్స్ తో మీరు తిరిగితే మీరు చదువు ఇంప్రూవ్ అవుతుంది. అదే చదవనటువంటి స్టూడెంట్ తో తిరిగితే వాడు నువ్వు బాగుపడటం కాదు, నువ్వు కూడా పాడైపోతావు. కాబట్టి ఇటువంటి ప్రేమ వ్యవహారాలకి జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో ఇమ్మీడియట్ గా వదిలేసుకోండి, లేకపోతే దొరికిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ రాశి వారందరూ కూడా, మిథున రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా మంచిగా పంటలు పండించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇనుము వ్యాపారము, బట్టల వ్యాపారము, హోటల్ వ్యాపారము, ఇలా మీరు హాస్టల్స్, కో లివింగ్ హాస్టల్స్ వచ్చినాయి, ఓయో రూములు వచ్చినాయి. ఇంకా బిజినెస్లు ఎందుకు బాగుండవండి? సో ఇల్లీగల్ బిజినెస్ లో నెంబర్ 2 దందాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. సో ఇటువంటి బిజినెస్లోకి మరి ఈ యొక్క వైన్ షాపులు, ఇలాంటి బిజినెస్లు రాజకీయ నాయకులు మీకు ఇస్తారా? వైన్ షాపులు నడుపుతారని అడగండి, మీకు ఇస్తారేమో. నో, ద రూలింగ్ గవర్నమెంట్ విల్ గివ్ టు వాళ్ళకే ఇచ్చుకుంటారు. సో ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అందువల్ల ప్రజలు, మీరు ఇమాజినేషన్ నుంచి, హాలుసినేషన్ నుంచి బయటకు వచ్చి చక్కగా ప్రాక్టికల్ గా మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి, చక్కగా చదువుకోండి అండ్ బీ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. ఈ ధ్యేయంతో, ఈ మోడ్తో మీరు చేసినప్పుడు తప్పకుండా మీకు గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.